హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పయావులాస్ టేల్స్. ఈరోజు మన వీడియోలో మ్యాక్రోనీ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఒక కడాయిలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేయాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్ పాస్తా తీసుకొని హై ఫ్లేమ్లో ఉంచాలి. పాస్తాని ఓవర్గా బాయిల్ చేయకూడదు. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఒక 90% ఉడికితే చాలు. ఇప్పుడు ఈ పాస్తాని ఒక స్ట్రెయినర్లోకి తీసుకోవాలి. ఇలా పాస్తాని ఒక స్ట్రెయినర్లోకి షిఫ్ట్ చేసి దీనిపై చల్లని వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా విడిగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, చిన్నగా కట్ చేసిన గార్లిక్, స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేయాలి. ఇంకా క్యాప్సికమ్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక దీంట్లో చిన్నగా కట్ చేసిన టొమాటో యాడ్ చేయాలి. టొమాటో బాగా కుక్ అయ్యాక దీంట్లో టొమాటో సాస్, కారం, సాల్ట్, జీలకర్ర పౌడర్, పాస్తా మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. దీంట్లో పాస్తా సాస్ కూడా వేసుకోవచ్చు. నేను పాస్తా మసాలా వేసాను కాబట్టి సాస్ వేయట్లేదు. ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసిన పాస్తాని వేసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేయాలి. అంతే, టేస్టీ పాస్తా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.